నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో రెండవ విడత 32 రోజుల నృసింహ దీక్షలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అప్పన్న స్వామికి దండాలు గట్టెక్కించును గండాలు, అప్పన్న స్వామికి దండాలు గట్టెక్కించును గండాలు. వెయ్యండి చందనమాలలు, వెయ్యండి చందనమాలలు, అవి ఏ ముక్తికి మార్గాలు, అవి ఏ ముక్తికి మార్గాలు. అప్పన్న స్వామికి దండాలు గట్టెక్కించును గండాలు, అప్పన్న స్వామికి దండాలు గట్టెక్కించును గండాలు. ఒడిశా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుండి వందలాదిగా భక్తులు తరలివచ్చి నృసింహ దీక్షలు తీసుకున్నారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. 32 రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారి కోసం చెప్పని 12వ తారీఖునే దీక్షా విరమణ. మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా, ఆలయ సంప్రదాయ ప్రకారంగా స్థితులనే అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తాం. మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో, మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం. అంచేత ఆ రోజునే దీక్షా విరమణకి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ 10 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే జరగచ్చు కాక, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా తిథి ఏదైతే ప్రారంభం అయితే ఉంటుందో ఆ తిథి నాడే ప్రారంభం చేస్తాం. తిథి ఏనాడైతే కనుక నక్షత్రం కలిసి పూర్తి అవుతుందో ఆ రోజే దీక్ష పూర్తి అవుతుంది. అంతే తప్పొడిచి ఏ రకమైనటువంటి వేరే నిర్ణయాలు ఇందులో ఉండవు. అందరూ కూడా గమనించే ప్రార్థన. అలాగే మా కార్యనిర్వహణాధికారి వారు ఈ దీక్షాపరులందరికీ కూడా 300 రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసమని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి దీక్షా ప్రక్రియలో దీక్షా విసర్జన అంటే ఆ రోజుతో దీక్ష ముగిస్తుందని అర్థం తప్పొడిచి ఈ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో, ఈ మాలలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో పరిస్థితి వాతావరణం ఈ దీక్షలో లేదు. అందరూ కూడా ఆ దీక్ష పూర్తి అయిన తర్వాత ఆ బట్టలను జాగ్రత్తగా పెట్టుకోవడం, అలాగే ఆ మాలలని స్వామి సన్నిధిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మనం నిత్యం అర్చన చేసుకునేటప్పుడు ఆ మాలను ఒక్కసారి ధరించి మన అర్చన పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ మాలని మన పెరుమాళ సన్నిధిలోనే ఉంచుకోవాలి తప్ప ఇది ఎక్కడ పడితే అక్కడ తీసి పడేసేటువంటి దీక్ష కాదు, అటువంటి మాలలు కాదు ఇది. అందుకోసమని స్వామి నిత్యం మనతో ఉండడం కోసం, స్వామి సేవ చేయడం కోసం, స్వామి కీర్తిని మనం కీర్తిస్తూ మిగతా వారి చేత కీర్తింపజేయడమే ఈ దీక్ష యొక్క విశేషం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే దీక్ష విసర్జన రోజుని అందరూ స్వామికి తీసుకొచ్చేటువంటి పదార్థాలు అనగా పూజా ద్రవ్యములు, అలాగే విశేషించి ఈ యాలకులు, లవంగాలు అటువంటి వస్తువులైనా సరే, పంచదార, బెల్లం లాంటి ఆ పదార్థాలైనా సరే
బియ్యం లాంటి దినుసులైనా కానీ ఏవి తీసుకొచ్చినా కూడా స్వామి దర్శనం అయిన తర్వాత దేవస్థానం వారు ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు బయట. ఆ కౌంటర్లోనే ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. ఓం నమో నారసింహాయ.